గత ఎపిసోడ్లో అమ్మవారి కురులు మరియు నుదుటి వర్ణన చూశాం కదా. ఇక ఈ వారం అమ్మవారి బొట్టు, కనుబొమ్మలు, కళ్ళు మరియు ముక్కు యొక్క వర్ణన చూద్దాం. ముఖ చంద్ర కళంకాభ మృగ నాభి విశేషక వదనస్మర మాంగళ్య గృహతోరణ చిల్లిక వక్త్రలక్ష్మీ పరీవాహ చలన్మీ నాభలోచన నవచంపక పుష్పాభ నాసాదండ విరాజిత. శ్రీ లలితా సహస్రనామంలోని 16వ నామం అయిన ముఖచంద్ర కళంకాభ మృగ నాభి విశేషక అంటే ఏమిటో చూద్దాం. శ్రీ శంకర భగవత్పాదుల వారు సౌందర్య లహరిలో ఇలా అంటారు: క్వణత్ కాంచీదామ కరికలభ కుంభస్తననత పరిక్షీణా మధ్యే పరిణిత శరత్చంద్ర వదన. అమ్మవారి ముఖం పరిణితి చెందిన శరత్కాలంలోని చంద్రబింబము వలె ఉన్నదిట. అంటే శరత్ పౌర్ణమిలా ఉంది అని అర్థం. శరత్కాలంలోని వెన్నెల రాత్రుల గురించి విశేష వర్ణన మన సాహిత్యంలో కనబడుతుంది. శరత్కాలంలో వెన్నెల అందంగా ఉండడంతో పాటు ఆశ్వయుజ మాసంలో వచ్చే పౌర్ణమి యొక్క చంద్రకిరణాలకి విశేషమైన ఔషధీ గుణాలు కూడా ఉన్నాయి అని హిందువుల విశ్వాసం. ఇక్కడ అమ్మవారి ముఖం పూర్ణచంద్ర బింబం వలె ప్రకాశిస్తుంటే, నుదుటన ఉన్న కస్తూరి చంద్రబింబంలోని మత్స అంటే కళంకం వల్లే కనిపిస్తోంది. కస్తూరిని కస్తూరి మృగం యొక్క నాభి నుండి తయారు చేస్తారు. అందుకే మృగనాభి విశేషక అని చెప్పబడుతోంది. వదనస్మర మాంగళ్య గృహతోరణ చిల్లిక. శ్రీ లలితా సహస్రనామంలోని 17వ నామమైన వదనస్మర మాంగళ్య గృహతోరణ చిల్లిక అంటే అర్థం చూద్దాం. అమ్మవారి ముఖమే కామరాజు అంటే మన్మధుడి యొక్క మంగళ గృహం. అమ్మవారి కనుబొమ్మలు ఆ మంగళ గృహానికి కట్టిన బహిర్తోరణములు వలె ఉన్నాయి అని అర్థం. అమ్మవారి కనుబొమ్మలలో ఒకటి ప్రాతః సంధ్యగాను మరొకటి సాయం సంధ్యగాను ఏర్పడ్డాయి. సౌందర్య లహరిలో శంకర భగవత్పాదుల వారు కొద్దిగా వంగిన అమ్మవారి కనుబొమ్మలను మన్మధుని ధనస్సుతో పోల్చారు. నల్ల తుమ్మెదల లాంటి అమ్మవారి కనులు ఆ ధనస్సు యొక్క అల్లే త్రాడు అని వర్ణించారు. ఇంకా ఆ రెండు కనుబొమ్మల మధ్య ఉన్న ఖాళీని ధనస్సును పట్టుకున్న మన్మధుడి కుడి చేతి పిడికిలి దాచిపెట్టినట్టుగా వర్ణించారు. ధనస్సు కుడి చేతిలో ఉంది అంటే అర్థం ధనస్సును ఉపయోగించట్లేదు అని. ఇంకా శంకర భగవత్పాదుల వారు సౌందర్య లహరిలో ఇలా వర్ణిస్తారు: ఓ తల్లి, ఆకారం లేని మన్మధుడికి ధనస్సు పువ్వుల చేత, వింటిత్రాడు నల్ల తుమ్మెదల చేత మరియు బాణములు పువ్వుల చేత చేయబడ్డాయి. మన్మధుడి మంత్రి వసంత ఋతువు, మన్మధుడి రథసారథి మలయమారుతం. అటువంటి మన్మధుడి అధీనంలో ఈ లోకం ఉంది అంటే అది నీ దయవల్లే అని అమ్మవారిని స్తుతిస్తారు. వక్త్రలక్ష్మీ పరీవాహ చలన్మీ నాభలోచన. శ్రీ లలితా సహస్రనామంలోని 18వ నామం యొక్క అర్థాన్ని ఇప్పుడు చూద్దాం. వక్త్రం అంటే ముఖం. ముఖం వాగ్భవ కూటమికి ప్రతీక అని మనం ఇదివరకు చెప్పుకున్నాం కదా. అమ్మవారి ముఖం లక్ష్మీప్రదం మరియు సర్వమంగళప్రదం. అమ్మవారి కళ్ళు ఐశ్వర్యమును విద్యను కలగలిపిన ముఖం అనే సౌందర్య సరస్సులో ఆడుకుంటున్న చేప పిల్లల వలె ఉన్నాయి
అని అర్థం. చేపలు గుడ్లు పెట్టి ఆ గుడ్లను ఆప్యాయత కలిగిన చూపులతోనే పొదుగుతాయి. అలాగే అమ్మవారు తన భక్తులను చల్లటి చూపులతోనే కాపాడుతుంది. అందుకే ఆ మీనాక్షిని మీనాభలోచన అని వర్ణించారు. సౌందర్యలహరిలో అమ్మవారి కనులను ఇలా వర్ణించారు. ఒక కన్ను పగటిపూటని, మరొక కన్ను రాత్రిని, మరియు అప్పుడే వికసిస్తున్న బంగారు కమలము వలె ఉండే మూడవ కన్ను ఉభయ సంధ్యలను సూచిస్తుంది. ఇంకా అమ్మవారి కళ్ళు విశాలమైనవిగాను, కళ్యాణకరముగాను, అయోధ్య పరాజయము లేనటువంటివిగాను, కృపాధార కరుణామృత ధార కురిపించేవిగాను, అవ్యక్త మధుర వ్యక్తమవ్వని మధురంగాను, ఆభోగవతి పొడుగుగాను, అవంతి సమస్త లోకాలని కాపాడేవిగాను, విజయకారకములుగాను ఉన్నాయిట. ఇక్కడ 8 నగరాలతో అమ్మవారి కళ్ళను, దృష్టిని పోల్చారు. ఇంకా దృష్టి 8 రకాలుగా ఉంటుంది. అవేంటో చూద్దాం. సంక్షోభణము, ఆకర్షణము, ద్రావణము, ఉన్మాదము, వశ్యము, ఉచ్చాటన, విద్వేషము, మారణము. ఈ 8 రకాల అమ్మవారి దృష్టి ప్రత్యేకమైనవి. ఈ రకంగా అమ్మవారి దృష్టి 8 రూపాలు కలిగి ఉంటుంది. శంకర భగవత్పాదుల వారు అమ్మవారి 3వ కన్ను గురించి వర్ణిస్తూ ఇలా చెప్తారు. అమ్మవారు తన 2 కళ్ళను ఆడించినప్పుడు అవి చెవులకు చేరి తుమ్మెదల వలె భక్తులు అమ్మవారిని స్తుతిస్తూ పాడే గానామృతాన్ని ఆస్వాదిస్తూ ఉంటాయి. ఇది చూసిన అమ్మవారి 3వ కన్ను అసూయతో ఎర్రబడింది అని వర్ణించారు. అమ్మవారి ముఖం శాంతంగా ఉన్నప్పటికీ మిగిలిన 8 రసాలు ఒకేసారి ఆమె చూపులలో కనిపిస్తాయి అని అమ్మ చూపులను వర్ణిస్తూ శంకర భగవత్పాదుల వారు సౌందర్యలహరిలో చెప్పారు. నవచంపక పుష్పాభనాసాదండ విరాజిత. శ్రీ లలితా సహస్రనామంలోని 19వ నామం యొక్క అర్థం ఇప్పుడు చెప్పుకుందాం. అమ్మవారి ముక్కు అప్పుడే వికసించిన నవచంపక పువ్వులాగా ఉంటుంది. అప్పుడే వికసించిన చంపక పుష్పం సువాసనాభరితమై ఉంటుంది. అలాగే అప్పుడే వికసించిన పుష్పం పొడుగ్గా ఉంటుంది. అమ్మవారి ముక్కు కూడా పొడుగ్గా ఉంటుంది, అంటే కోటీరంగా ఉంటుంది. ఇంకా అమ్మవారి నాసిక కుబేరుని తేజస్సుతో ఉంటుంది అని దేవీ భాగవతం చెప్తోంది. చూశారు కదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరింత మందితో ఈ సమాచారాన్ని పంచుకోవాలనుకుంటే షేర్ చేయండి. అలాగే మొదటిసారి మా వీడియోని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. అంతవరకు మీ వద్ద సెలవు తీసుకుంటోంది మీ మానస.